శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ప్రయాణిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అవును, ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నాం కొన్ని విషయాలు. ఇంచేత ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళ విషయాలు ఇప్పుడు ఎవర్ గ్రీన్ అండి. కరెక్ట్. అది సో ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి విబి రాజేంద్ర ప్రసాద్ గారిని గేటు ఎందుకంటేనండి ఆయన ఫస్ట్ నిర్మాత కదా, ఆయన సెకండ్ పిక్చర్ అది. అదే పాపం ఆయన గుర్తించలేదు. అవును. ఏం చేత ఆ తర్వాత ఆయన కూడా చాలా ఓపిక్ గా ఉన్నాడండి పాపం. అవునవును, ఆయన కూడా ఓపిక్ గా వెయిట్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకెళ్లాడు మళ్ళీ పరిచయం. అంటే ఆ రోజుని ఆనందరావు గారు, ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయిని. అది సార్. కాబట్టి మనం మరి బి సరోజ గారి గురించి మాట్లాడుకుందాం. బి సరోజ గారు, ఆవిడ చతుర్భాషా తార అని పేరుందండి ఆవిడకి. చతుర్భాషా తార అంటే తెలుగు, కన్నడ, తమిళు, హిందీ 4 భాషలోనూ ఆల్ హీరోస్ తోటి నటించిన నటీమణి ఆవిడ. ఎన్ని సినిమాలు ఉంటాయి సార్? దాదాపుగా 200 సినిమాలు. అందులో కాన్సిక్యూటివ్గా అంటే వరుసగా అన్ని లాంగ్వేజెస్లోనూ అందరు హీరోలతోటి 121 సినిమాలు నటించిన హీరోయిన్, మెయిన్ హీరోయిన్ గా నటించిన నటీమణి ఓన్లీ బి సరోజదేవి. సూపర్. అటు ఎంజీఆర్ తోటి, ఇటు శివాజీ గారితో, ఇటు ఎన్టీ రామారావు గారితో, ఇటు ముత్తురామన్ తోటి, ఇటు కంటిన్యూస్ హూ ఈజ్ నాట్ అలాగా ఈవిడ అందరితోటి నటించి, రాజ్ కుమార్ గారితో అంచేత గొప్ప నటీమని ఆవిడకి ఒక పేరండి. అది ఇది అంత గ్లామర్ హీరోయిన్ అప్పుడు ఆ రోజు. ఈవిడ కర్ణాటకలో 1938లో జనవరి 7వ తారీఖున జన్మించింది. మన తెలుగు ఆవిడ కాదు. తెలుగు ఆవిడ కాదండి. అందుకే ఆవిడ ముద్దుగా ఉంటాయి మాటలు తెలుగు. ఇంచేతంటే కన్నడ, తెలుగు లాంగ్వేజ్ ఒకలాగే ఉంటాయండి. అందుకే డబ్బింగ్ ఏవిడే చెప్పేవాళ్ళ? డబ్బింగ్ ఈవిడే. అదే స్పెషాలిటీ. అదే స్పెషాలిటీ. ఈవిడ ఎప్పుడో నేను ఒక పిక్చర్ పనిచేశానండి ఆవిడతోటి. ఒక పిక్చర్ పనిచేస్తే నేను చేస్తే అమ్మ ఇంకొకటి చేద్దామంటే నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేశారండి ఇంతకాలం అని చెప్పింది ఆవిడ. అవునమ్మా, కరెక్టేనమ్మా అని నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మన బుద్ధి, అసిస్టెంట్ డైరెక్టర్ బుద్ధి ఎలా ఉంటుందంటే కరెక్షన్ చెప్పాలనిపిస్తుంది కదా. ఒకసారి చెప్పాను నేను ఆవిడకి, నేను ఇలా మాట్లాడితేనే దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి నేను నటీమణిగా ఉన్నానండి ఇది అని చెప్పింది ఆవిడ నాకు. అదే ఊరికి అనుభవం చెప్తున్నా మధ్యలో టిడ్బిట్ లాగా. తండ్రి భైరప్ప, తల్లి రుద్రమ్మ, పేరుకు తగ్గ ఇల్లాలు ఆవిడ. ఈయన పోలీస్ ఆఫీసరు, కానీ సున్నితమైన మనస్సు, కళల పట్ల ఆసక్తి ఎక్కువ భైరప్ప గారికి. పోలీసు ఉద్యోగంలో కఠినమైన జాబ్ చేసినా కూడా ఈయనకి సున్నితమైన మనస్సు, కళల పట్ల ఎక్కువ మక్కువ, నాటకాలన్నా నాట్యం అన్నా ఎక్కువ. ఈ అమ్మాయిని ఏం చేశారంటే సెయింట్ తెరీసా కాన్వెంట్లో వేశారు బెంగళూరులో. ఫస్ట్ సెయింట్ తెరీసా కాన్వెంట్లో బెంగళూరులో వేశారు. 5th వరకే చదివింది ఆవిడ. తర్వాత అంతా జనరల్ నాలెడ్జ్లోనే వచ్చింది, నాగేశ్వరరావు గారి లాగా. ఆయన ఆ తర్వాత భర్త గురించి చెప్పినప్పుడు చెప్తాను. తండ్రికి ఇంట్రెస్ట్ ఎక్కువ కదండి. కూతుర్ని ఎలాగైనా నటిగా చూడాలని, డాన్సర్గా చూడాలని చెప్పేసి నాట్యం నేర్పించాడు ఆయనకి. అందుకనే కొంత డిస్టర్బ్ అయింది స్కూల్ కూడా. ఈ తండ్రి నాట్యం నేర్పించడానికి నృత్యగా టీచర్ దగ్గర తీసుకెళ్ళేవాడు రోజు. నేర్చుకుని వచ్చిన తర్వాత ఏం చేసేవాడంటే నేర్చుకుని వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి స్టూడియోలకు తీసుకెళ్ళేవాడు. అక్కడ మైసూరులోను, బెంగళూరులోను స్టూడియోలకు తీసుకెళ్ళి డ్యాన్స్ చేయించేవాడు, ఎవరికన్నా ఇచ్చేస్తారని. ఈ ఆయనే కాళ్ళు పట్టుకుని ఈ గజ్జెలు ఉంటాయి కదా, ఆ గజ్జెలు తనే కాళ్ళకు కట్టి చిన్నపిల్ల పాపం డాన్స్ చేయించేవాడు బలవంతంగా. 1-2 సార్లు చేయించేవాడు. మళ్ళీ వన్స్ మోర్ అన్నారనుకోండి మళ్ళీ చేయించేవాడు. ఈ లోపల ఏమైపోయేది, ఆ పాపకు పాపం సెన్సిటివ్ కదా, డెలికేట్ అయిపోయి వాచిపోయేది. అప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఆయిల్ రాసి, క్రీమ్ రాసి ఇచ్చేసేవాడు ఈయన. సో ఇంత కష్టపడ్డాడంటే దాన్ని బట్టి ఏంటంటే మనం పాపని ఎక్కడో చూడాలనుకున్నాడు ఆయన తండ్రిగా. ఆయనకి ఇష్టం బాగా కళ్ళ పట్ల ఎక్కువ ఇష్టం.
ఇలా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసుకున్నప్పుడు హొన్నప్ప భాగవతార్ అని ఒక నిర్మాత ఉన్నాడు మన కన్నడలో. ఓకే. హొన్నప్ప భాగవతార్ ఆయన మహాకవి కాళిదాస్ అనే చిత్రం తీస్తున్నాడు. అందులో ఈ డ్యాన్స్ వచ్చిన అమ్మాయి పాత్ర కావాలి ఒకటి. కాళిదాస్ అంటే మరి అంతేగా ఆయన ఆ పాత్రకి బి సరోజ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి చాలా బాగుండేది చిన్నప్పుడు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కొంచెం వెడల్పోయింది కానీ ఫేసు, అప్పుడు చాలా చిన్న మొహంతో చాలా బాగుండేది. కాళిదాసులో వేషం వేయించాడు. కాళిదాసులో వేషం వేయించిన తర్వాత ఇదే డ్యాన్స్ ఇప్పుడు బిఆర్ పంతులు అని గొప్ప డైరెక్టర్ ఉన్నాడు మీ కన్నడలో, తెలుసో తెలియదు, చాలా మంచి పిక్చర్లు తీశాడు ఆయన, పేరు గుర్తు రావట్లేదు కానీ మంచి డైరెక్టర్ బిఆర్ పంతులు అంటే. ఆయన పిక్చర్లో ఒక డ్యాన్స్ క్యారెక్టర్ ఇచ్చాడు ఈయన. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ డైరెక్ట్గా వెళ్ళి ఏం చేసింది, నిదానంగా ఏం చేస్తారంటే ఆర్టిస్టుల కోసం ఊళ్ళు వెళ్తూ ఉంటారు కదా, కన్నడ పిక్చర్లు అవి చూస్తూ ఉంటారు కదా. ఇది చూసినప్పుడు ఈ అమ్మాయిని ఎంజీఆర్ చూశాడు. ఓకే. ఎంజీఆర్ ఇది జరిగింది ఎప్పుడు 55-57 ప్రాంతంలో. ఏది ఈ సినిమాలు ఈ మహాకవి కాళిదాసు బిఆర్ పంతులు ఇది ఈ మంచి యాక్టివ్గా చేయటం అది చూసి ఎంజీఆర్ ఆ అమ్మాయిని తీసుకురమ్మన్నారు. అక్కడ ఫాదర్తో ఫాదర్కి ఇంట్రెస్టేగా భైరప్పకి ఇచ్చింది. అక్కడ తల్లి నుంచి పంపించారు. ఇక తల్లి అకంపెనీడ్. ఇప్పుడు హీరోయిన్గా ఉంది కదా ఎంజీఆర్ అనగానే ఒక ఎంత పెద్ద క్రెడిట్ కదా. నాడోడి మన్నన్న అనే సినిమాలో బ్రహ్మాండమైన సూపర్ హిట్ అది ఎంజీఆర్ది. నాడోడి మన్నన్న సినిమాలో హీరోయిన్గా బి సరోజని బుక్ చేశారు. ఎక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదండి. అక్కడి నుంచి వరుసగా శివాజీ గణేష్ను అవి వీళ్ళు, తర్వాత ఎన్టీఆర్ గారు పాండురంగ మహోత్సవంలో ఇంట్రడ్యూస్ చేశారు తెలుగులో. మీకు గుర్తు ఎన్టీఆర్ గారు దాంట్లో చెప్పుకున్నాము. బి సరోజని ఇంట్రడ్యూస్ చేశారు పాండురంగ మహోత్సవంలో. అసలు విపరీతమైన పేరు వచ్చేసింది పాండురంగ మహోత్సవం ఆ అమ్మాయి క్యారెక్టర్కి, వ్యాంప్ అయినా కూడా. ఆ తర్వాత భూ కైలాసంలో మండోదర్ క్యారెక్టర్ వేసింది. ఆ తర్వాత జగదేక్ వీరుడు కథలో విజయవాహిని వారు జగదేక్ వీరుడు కథ హలో హలా 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 సార్ గుర్తుంది కదా మీకు, జగదేక్ వీరుడు కథ సూపర్ డూపర్ హిట్స్ ఇవన్నీ. ఇదే చెప్తున్నాను నేను మీకు. 160 కాన్సిక్యూటివ్ హిట్స్ అన్నాను చూసారు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి ఏమండి. తర్వాత మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి పిక్చర్లు, అది మనం మరపురాని సన్నివేశం ఉంది ఆత్మబలం కోసం ఏమండి. తర్వాత దాగుడు మూతలు ఎన్టీఆర్ తోటే, ఇవన్నీ సినిమాలు వరుసగా ఎంజీఆర్ తోటి దాదాపు 26 సినిమాలు చేసిందండి. ఓకే. శివాజీతో 20 సినిమాలు చేసిందండి ఏమండి. ఎన్టీఆర్తో దాదాపుగా 18-19 చేసిందండి ఎన్టీఆర్ తోటి. నాగేశ్వరరావు గారితో చేసిందండి. అంచేత అందరితోటి ఇలాగా గ్లామరస్ హీరోయిన్, పైగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఆవిడ ఇదైపోయిందండి. రహస్యం గుర్తుంది కదా మీకు, 100 సినిమాలు అయిపోయినాయి, ఫాస్ట్గా అయిపోయినాయి 100 సినిమాలు. కానీ ఇక్కడ ఏంటంటే తల్లి కండిషన్స్ పెట్టేదండి. మా అమ్మాయి చీర కట్టాలి, స్లీవ్లెస్ జాకెట్లు వేసుకోకూడదు. ఓకే. ఇప్పుడు రుద్రం అంటే చెప్పాను కదా మీకు, పేరుకు తగ్గట్టు ఆవిడని స్ట్రిక్ట్ కండిషన్స్. ఆవిడ తల్లినే పెట్టారు కదా. అలాగే ఈవిడ అంతకంటే ఇది మెయిన్ ఈవిడే రాజేంద్ర ప్రసాద్ గారిని కేర్ చేయింది. ఈవిడ కూతురు లోపల పెట్టేసి, కూతురు కూడా తెలియకుండా. అంటే తల్లులు ఎంత బ్యాడ్ చేస్తారనే దానికి ఉదాహరణ వీళ్ళేంటండి. అంటే ఒకటి బ్యాడ్ అంటే వాళ్ళ ఆలోచనలో కరెక్టే అది, ఎందుకంటే తమ కూతుర్ని సంప్రదాయబద్ధంగా ఉంచాలని అనుకోవటంలో తప్పులేదు వాళ్ళకు కూడా. అంచేత అలాంటి సినిమాల్లోనే యాక్ట్ చేయించాలని అనుకోవటంలో కూడా తల్లులు తప్పు లేదు. కాకపోతే ఏంటంటే నిర్మాతలు ఇబ్బంది పడతారు కొంచెం కొన్ని విషయాల్లో. ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో గోర్ఖాకి సైగ చేసి గేట్ తీయొద్దని చెప్పడం, ఇట్లాంటి విషయాల్లో హర్ట్ అవుతారు నిర్మాతలు. ఇంకా డబ్బు పెట్టే నిర్మాతను గౌరవించడం కూడా ఒక ఇదని గ్రహించాలి అందరూ. ఈ కండిషన్స్ పెట్టింది, స్విమ్ సూట్ వేయకూడదు ఇలా చేసేది. కానీ స్ట్రిక్ట్గా ఫాలో అయింది ఎవరు, బి సరోజ గుడ్డిగా మదర్ మీద. ఎందుకంటే నేను తల్లి చెప్పేది తన మంచి కోసమే కదా అని అనుకునే వాళ్ళు. ఆనాటి సాంప్రదాయం ఎంచేత పైగా కర్ణాటక సాంప్రదాయానికి కూడా పెద్దపీట వేస్తారు కర్ణాటకలో. మన తెలుగులాగానే కర్ణాటక కూడా సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. సో తల్లిని గౌరవించి ఇచ్చేసింది. ఇట్లాగా సూపర్ హిట్గా వెళ్ళిపోతుంది ఈవిడ కెరీరు. వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం చేసిందంటే రహస్య సినిమా షూటింగ్ జరుగుతుంది. తల్లే ఫిక్స్ చేసింది సంబంధం.
ఎక్కడ ఈ అమ్మాయి సినిమా సూపర్ హిట్గా దూసుకుపోతుంది, చేత సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎక్కడన్నా మళ్ళీ ఏమన్నా దెబ్బతింటదేమో, ఎవరన్నా ఇన్ఫాక్చుయేషన్లో పడిపోతుందేమో అని చెప్పి తల్లి జాగ్రత్త పడి ఒక సంబంధం చూశాను, నువ్వు మెడ్రాస్ వెళ్ళక బెంగళూరు వచ్చేయండి. అయితే మెడ్రాస్లో ఇల్లు ఉంది వాళ్ళకి, ఆవిడకి. బెంగళూరు వచ్చేమంది. బెంగళూరు వచ్చేస్తే ఏం చేశారంటే జర్మనీలో ఒక ఇంజనీరు, జర్మనీలో ఒక ఇంజనీరు శ్రీహర్ష, ఆయన్ని ఫిక్స్ చేసింది ఈవిడ తల్లే. ఏం చేద్దంటే ఈ సినిమా వాళ్ళని చేయటం ఇష్టం లేదు ఈవిడికి. వీళ్ళు ఎక్కడికైనా అయితే అప్పటికే కథలు చాలా వినుంది కదా, సావిత్రి గారి కథ కూడా అప్పటికే ఇదేంది కదా. ఆయన చేత తల్లిగా జాగ్రత్త పట్టడంలో తప్పేం లేదు, మంచి సంబంధం చూడటంలో కూడా తప్పు లేదు. ఆయన్ని ఫిక్స్ చేసింది, ఇలాగ నా కూతురు ఉందని చెప్పి. 100 పిక్చర్లు అయిన తర్వాత ఇది నేను చెప్పేది, 100 పిక్చర్లు ఫాస్ట్గా అయిపోయినాయి ఈ హీరోయిన్కి, మిగతా వాళ్ళకి కాదు. అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తే ఆయన అన్నాడు నేను చూడాలన్నాడు. చూసేదేంటి బాబు, సినిమాలో చూస్తున్నావు కదా, అది చూసావు కదా, నీకు అన్ని పంపించారు కదా నేను ఫోటోలు అని. కాదండి నేను మాట్లాడాలి అన్నాడు అతను. ఇది పెళ్లి చూపులకి. అప్పుడు కూతురికి ఫోన్ చేసి రహస్యం జరుగుతుంది హైదరాబాద్లో, నాగేశ్వరరావు రహస్యం జరుగుతుంటే, ఎవరు శంకర్రెడ్డి గారి లవకుశ తీసిన శంకర్రెడ్డి గారి రహస్యం. ఆయనకి నాగేశ్వరరావు గారితో సినిమా తీయాలని ఎప్పుడు నుంచో ఉంటే రహస్యం తెస్తున్నాడు. వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్, ఇది షీపులే వేదాంతం రాఘవయ్య డైరెక్షన్. ఏమండి వచ్చింది, బెంగళూరు వచ్చింది, పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అప్పుడు అడిగాడు, నువ్వు ఆర్టిస్టు కదా, నీకు మరి ఇలాగా, నేను ఒక సామాన్యమైన ఇంజనీర్ని, మరి నువ్వు సెలబ్రిటీ స్టేటస్ ఉన్నదానివి, మరి నీకు ఇష్టమైన ఈ పెళ్ళి, లేకపోతే మీ అమ్మగారు చెప్పారని ఇచ్చేసేదా? ఐ వాంటెడ్ టు నో యువర్ ఒపీనియన్. అంచేత నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. ఒకవేళ మీకు అనేక ఇన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత నీకంటూ కొన్ని అభిప్రాయాలు, పర్సనల్ అభిప్రాయాలు ఉంటాయి. అంచేత ఎవరిని పడితే ఆయన చేసుకోవటాలు మీకు ఉండదు, మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఈ పాటికి. అంచేత నువ్వు పెర్ఫెక్ట్గా చెప్పు. చెప్తేనే నేను ఒక సామాన్యుడిని, నువ్వు ఎన్నో చూసుంటావు, అందుకని యూ ఫ్రాంక్లీ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నాడు. నాకు ఇష్టమే అంది, మా అమ్మ ఏం చెప్తే అది నాకు ఇష్టమే, నేను చేసి నాకు అలాంటి ఇది లేదని ఫ్రాంక్గా చెప్పింది. అంతే, దే గాట్ మ్యారీడ్, పెళ్లి చేసేసుకుంది. 100 పిక్చర్ ఏది స్పీడ్గా ఉన్నప్పుడే. అప్పుడు ఏం చేశాడంటే, మరి నటించాలా అక్కర్లేదన్నప్పుడు ఈవిడ హిందీ పిక్చర్లు కూడా చేస్తుంది. ఎవరు, బి సరోజా దిలీప్ కుమార్ తోటి ఒక పిక్చర్ చేసింది, పైగా అనుకుంటాను. తర్వాత దిల్ అప్నా ప్రీత్ పరాయ్ ఏదో షమ్మీ కపూర్తో పిక్చర్ చేసింది, షమ్మీ కపూర్ తోటి పిక్చర్ చేసి, సునీల్ దత్ తోటి బేటీ అని ఒక సినిమా చేసింది. ఇలాగ వరుసగా ససురాల్ ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో ససురాల్ చేస్తుంది. ససురాల్ అంటే ఇల్లరికం, తెలుగు ఇల్లరికం తెలుసు, రీమేక్ ఎల్వి ప్రసాద్ గారు. అయితే టి ప్రకాష్ రావు డైరెక్షన్ దానికి తెలుసు కదా. అది అలాగా ససురాల్ హిందీ పిక్చర్లు చేస్తుంటే మరి నటించాలా వద్దా అనుకున్నప్పుడు రాజేష్ ఖన్నా ఒకసారి హిందీ పిక్చర్ షూటింగ్లో కలిసినప్పుడు చెప్పాడట, దిలీప్ కుమార్ కూడా సైరాబాన్ని యాక్ట్ చేయించకూడదని అనుకున్నాడు, కానీ ఈవిడ పిక్చర్లు, ఈవిడ ఆర్టిస్టిక్ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత దిలీప్ కుమార్ నువ్వు చెయ్యి, నన్ను పెళ్లి చేసుకున్నా పర్వాలేదని చెప్పి ఆవిడకి పర్మిషన్ ఇచ్చాడు. అంచేత హర్ష గారు, మీరు ఆయన పేరు హర్ష కదా, వై డోంట్ యూ యాక్సెప్ట్ యువర్ వైఫ్ టు యాక్ట్ అని, యు ఆర్ పర్మిట్ టు యాక్ట్ అని చెప్తే, నో ప్రాబ్లం, నాకేముంది, ఇట్స్ ఓకే, ఆవిడకి ఇష్టమైతే నాకు ఓకే అన్నాడు. అప్పటి నుంచి ఆవిడ యాక్ట్ చేసింది. అందుకే ఆ తర్వాత 100 పిక్చర్ల తర్వాత ఇంకొక 100 పిక్చర్లు రన్ అయింది. మీకు అర్థమైనప్పుడు ఇప్పుడు లేకపోతే ఆగిపోవాలి, అక్కడితో ఆగిపోవాలి. సో ఇదొక టర్నింగ్ పాయింట్. అంటే ఆయన అర్థం చేసుకున్నాడు. ఈవిడ కూడా భర్తను అంత విధంగా ప్రేమించింది. ఈవిడకి అసలు ఏమీ తెలియదు, తల్లిదండ్రుల మీద బేస్ అయిపోయింది. తండ్రి పోలీసు, తల్లేమిది, ఈవిడికి అసలు ఏమి లెక్కలు కానీ ఇది కానీ ఏమీ తెలియదు, చాలా ఇన్నోసెంట్. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ షూటింగ్కి వెళ్ళటం, ఇక్కడికి వచ్చేయటం, ఎవరేది ఇస్తే అది డబ్బులంతా వాళ్ళే చెక్కులను తీసుకోవాలి. ఈయన వచ్చిన తర్వాత కంప్లీట్ అండర్స్టాండింగ్ చేశాడు భార్యకి, అన్ని నేర్పించాడు. ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ సహా ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఫైల్స్ ఎలా చూడాలి, లెక్కలు ఎలా చూడాలి, సంతకం ఎలా పెట్టాలి, సంతకం ఇది కూడా చెక్కు మీద సంతకం ఎలా పెట్టాలి, ఫైల్స్ మీద సంతకం ఎలా పెట్టాలి, ఇవన్నీ ఆయన భార్యకి నేర్పించాడు. అందుకని ఆవిడ పర్సనల్గా కూడా చెప్పింది. ఆవిడ
నా భర్త నన్ను ఇచ్చేశాడు, ఒక మనిషిగా మార్చాడు ఆయన చేత ఆయన్ని నేను మర్చిపోలేను, కానీ నా దురదృష్టం అని. అంటే ఒక 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 1965లో ఎప్పుడో పెళ్ళయింది, 86లో ఎప్పుడో పోయాడు, చనిపోయాడు. ఒక ఏదో హార్ట్ అటాక్ వల్ల. తక్కువ టైమే అండి, 20 years తక్కువ టైమే. వాళ్ళకి ముగ్గురు, ఒక పిల్లని దత్తం చేసుకుంది ఈవిడ, భువనేశ్వర్ అనే అమ్మాయిని. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టి ఇందిరా ప్రియదర్శి, ఇందిరాగాంధీ మీద ఇష్టంతో ఇందిరా ప్రియదర్శిని ఒక అమ్మాయికి, ఎంజి రామచంద్ర గారి పేరు మీద గౌతమ్ రామచంద్ర అని ఒక అబ్బాయికి పేరు పెట్టుకుంది. కానీ భువనేశ్వర్ దత్తత తీసుకున్న భువనేశ్వర్ చిన్నతనంలోనే ఏదో కారణాల వల్ల చనిపోయింది ఆయన పాప. దత్తత తీసుకున్న భువనేశ్వర్. ముగ్గురు పిల్లలు అప్పట్లో. ఇప్పుడు ఇద్దరే. ఏమండి, ఇలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఇది అయిన తర్వాత ఇక భర్త చనిపోయిన తర్వాత ఇక కొన్ని ఎక్కువ పిక్చర్లు కూడా యాక్ట్ చేయాలి. అప్పటికే 160, 170 చేసేసింది. ఎప్పుడన్నా అలాగా అప్పుడప్పుడు ఆ సినిమాలు చేస్తూ ఆవిడ జీవితాన్ని, లైఫ్, పిల్లల్ని చూసుకుంటూ, పిల్లలని ఆ జీవితం అంటుకుంటూ ఆ ఇంట్లోనే ఉండిపోయింది ఆవిడ. బి సరోజ్ గారు. ఆవిడకి ఈ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది, ఒక డాక్టరేట్ వచ్చింది, ఒక యూనివర్సిటీ డాక్టరేట్ వచ్చింది, పద్మశ్రీ ఇచ్చారు, పద్మభూషణ్ ఇచ్చారు. ఈవిడ సర్వీసెస్ ఇచ్చిబడి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా వచ్చింది. కళాప్రపూర్ణ వచ్చింది, డాక్టరేట్ వచ్చింది. అంచేత ఈవిడ సర్వీసెస్ కి అంత పాపులర్ ఈవిడ. అంచేత అలాగా హ్యావ్ చేసుకుంటూ ఇప్పుడు ఆవిడ బెంగళూరులో పిల్లల్ని చూసుకుంటూ ఇక ఈ సినిమా ప్రపంచానికి దూరంగా ఆవిడ ఇస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏజ్ కూడా 86 ఎంతో వచ్చేసింది ఆవిడకి. దాదాపు 40 అంతే కదా, 60, 85, 87వ సంవత్సరం ఇప్పుడు. స్టిల్ ఇలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇది ఆవిడ బి సరోజాదేవి గారి చరిత్ర. ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయండి? అస్సలు లేవండి, ఒడిదుడుకులు ఏం లేవు. చాలా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి, తల్లి వల్ల, తండ్రి వల్ల కూడా కాదు, తండ్రికి మళ్ళీ ఆర్టిస్ట్కి ఇది ఒడిదుడుకులు ఏమీ లేవండి లైఫ్ లో. మనం అనుకున్న ఒక 4 పేర్లలో సరోజ్ గారు ఉన్నారు కదా దేంట్లో, అంటే ప్లాన్డ్ గా ఉన్న 4 పేరు సరోజ్ గారు ఉన్నారు. అదే మొన్న చెప్పాను కదా, సరోజ్ గారు ఉన్నారు. సరోజ్ గారు, జమున గారు లెక్చరర్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత అంజలి గారు, కృష్ణకుమార్ గారు ఒక జర్నలిస్ట్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ స్టేట్ కాదు, అంజలిదేవి గారు, ఆదినారాయణ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది. సో వీళ్ళందరి కాపురాలు బిడ్డా పాపలతో, భానుమతి గారితో సహా బిడ్డా పాపలతో చక్కగా ఉన్నారు. భానుమతి గారు సినిమా వాళ్ళని పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఒక సంప్రదాయబద్ధంగానే జీవితాన్ని గడిపారు. ఇంచేత పాలువారి రామకృష్ణ గారు కూడా ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి, బందర్ నుంచి వచ్చినోడే ఆయన. ఈవిడ కూడా, భానుమతి గారు కూడా అంతర్ సంప్రదాయంలోంచి వచ్చిన వాళ్ళే. అంచేత వీళ్ళందరి జీవితాలు చూసిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళని చూసి సంతోషించాలి తప్ప, అంచేత అంటే మనం ఎవరిని చూజ్ చేసుకోవాలి, వీళ్ళని చూసి ఎప్పుడు కూడా తెలుసుకోవాలి ఆర్టిస్టులు. ఎప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఫాచ్యుయేషన్లో పెళ్లి చేసుకోవటం, 5 సంవత్సరాలు వెళ్ళిపోవటం, ఆ తర్వాత విడిపోవటం, మళ్ళీ వాళ్ళేమో డబ్బుల కోసమే పెళ్లి చేసుకోవటం వీళ్ళని. ఎప్పుడైనా సరే మనం ఎందుకు పెళ్లి చేసుకుంటానో ఒక్కసారి ఆలోచిస్తే అవతల వాడి మెంటాలిటీని ముందు అబ్జర్వ్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఈ సెలబ్రిటీస్ ఉన్నారు చూసారు, నటీమణులు, అవతల వాడిని కొంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఈ తండ్రులు కానీ, భర్తలు కానీ, సావిత్రి గారు పెదనాన్న కూడా ఏం తక్కువ కాదు, తర్వాత చెప్తా సావిత్రి గారి విషయంలో. కాకపోతే ఇక్కడ ఒకటండి, వీళ్ళ ఎప్పుడు టర్న్ ఎలా అవుద్దో తెలియదు. ఎందుకంటే వీళ్ళ టైం బాగుంది అంటాం జనరల్ గా, టైం కాదండి, ఇది ఒక డెసిషన్ మేకింగ్. వాళ్ళ హస్బెండ్స్ కూడా బాగుండబట్టే వీళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తర్వాత మారేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాదండి, మారేవాళ్ళు ఎందుకు మారంటేనండి, వీళ్ళనండి అందరూ గౌరవిస్తారండి. సినిమా క్రేజ్ అంటే మీకు తెలుసు కదా, అందరూ వచ్చి అమ్మ నమస్కారం పెడతారు. ఇప్పుడు భార్య భర్తలు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, వచ్చి ఆవిడకి నమస్కారం పెడతారు. ఇప్పుడు ఒకసారి కాకపోతే 2 సార్లు కాబట్టి 3వ సారికైనా ఈ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. అసలు నేనేం చేస్తాను, వాటమై అవును సమానమైన వాళ్ళే ఉండలేదు సరిగ్గా, నేనేంటి అనేది ఫీలింగ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అనుమానం స్టార్ట్ అవుద్ది. అనుమానం నుంచి ఏమవుతుంది, ఇక హింస చేయాలనే ఇది వస్తుంది. జమున గారి ఇది కూడా
కూతురి విషయంలో కూడా అదే జరిగింది. అదే అవును వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, జమున గారు అమ్మాయి అనేటప్పటికి పెళ్లి చేసుకున్నారు, అవును సంప్రదాయబద్ధంగా బాగానే చేసుకున్నారు. కానీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుందండి అదే నేను పెళ్ళైన. అంటే టైం వీళ్ళకి టైం కలిసి రావడం కలిసి రాదు. కలిసి రావడం అయితే ఒక్కోసారి ఈ సెలబ్రిటీ స్టేటస్ కూడా శాపమేనండి ఆడాళ్ళకి. రైట్ ఆడాళ్ళకి, మగాళ్ళకి పర్వాలే. మగాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఆశతోటి సినిమాలు తీసేసో లేకపోతే ఇంకోటో తీసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు సినిమా క్రేజ్ తోటి. ఆడాళ్ళేమో ఇలా పోగొట్టుకుంటారు. అదే నిన్న రాజసులోచన చెప్పాను కదా నేను, రాజసులోచన పరమశివన్ ఆర్మీ అతను వచ్చాడు, డిఎంకే పార్టీ. అతనికి లక్ష్యాలు ఏముంటాయండి? వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు ఎందుకు వచ్చావు అని అడిగేవాడంట. అదే నేను అనేది వాళ్ళ టైం కూడా కలిసి రావాలి. టైం కూడా కలిసి రావాలంటే ఎవరిని పడితే అది చేసుకోకూడదు సార్. అదే టైం కలిసి రావద్దు. పెళ్లి ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఉన్నంత కాలం కొంత తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఓకే. అంటే నా ఉద్దేశం సార్, రాజసులోచన గారు ఆర్మీ అతనే చేసుకున్నారు, మంచి అతనే చేసుకున్నారు. ఆర్మీ నుంచి వచ్చేసిన అతను ఆర్మీ అంటే లక్షణాలు ఉంటాయి కదా. వచ్చినట్టే అతను ఇన్కమ్ ఎంత ఉంటుందండి, ఈవిడ ఇన్కమ్ ఎంత ఉంటుంది మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా డబ్బు కావాలంటే ఎవరిని అడగాలి? పెన్షన్ వస్తుంది అంతే కదా. జాబ్ లేదు కదా సార్, ఉద్యోగం లేదు కదా ఆర్మీ అంటే. వచ్చేదే ఏదో పెన్షన్ వస్తుంది ఆర్మీలో. అప్పట్లో పెన్షన్ ఎంత, ఈవిడ సంపాదించేది ఎంత ఏమండి? కూర్చుంటాడు, ఇంట్లో కూర్చోవాలి, పనేం లేదు. ఆర్మీ అంటే రిటైర్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పనే ఉంటుంది, జాబ్ వెతుక్కునే అవసరం లేదు. ఇప్పుడు ఈ రాశిలోచన గారు పెళ్లి చేసుకున్నారు, జాబ్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి బి సరోజ గారిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్ఫెక్ట్ గా ఆవిడ ప్లాన్ చేసుకుంది. ఆవిడ శ్రీహర్షను పెళ్లి చేసుకుని అందుకనే చాలా మంది ప్రశాంతంగా జీవితాన్ని గడిపిందండి. ఆయన తలుచుకుంటూ ఇప్పుడు ఆవిడ స్వయంగా కూడా చెప్పింది, నా భర్తను నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు ఆయన వల్ల నేను చాలా మార్పు తెచ్చారు నాలో. ఆయన సంస్కారాన్ని నేర్పారు, అంచేత ఆయన లేని లోటు నాకు లేదు. ఇప్పుడు నాకు పిల్లల జీవితం, ఇంతకంటే నేనేం చెప్పలేనని చెప్పింది. ఆ కూతురు ఎలా చనిపోయిందండి? ఏ అనారోగ్యం అనుకుంటానండి, ఏదో అది ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియదు. కానీ చిన్నతనంలోనే చనిపోయిందని అంటే చూశాను నేను ఆ అమ్మాయిని ఫోటోలో. బాగా పెరిగిన తర్వాత దత్తత తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉంది? అప్పటికి పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్లలు చాలా కాలం పుట్టపోతే చేసుకుని ఆ తర్వాత పుట్టారు పిల్లలు కూడా. వీళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలే నేను చూసినప్పుడు. మీరు కలిసారు? కలవలేదు, చూశాను, కలవలేదు. అంటే నేను తెలుసు, ఆవిడతో పనిచేశాను, నేను సినిమా పనిచేశాను. ఇక్కడ మన రాజ్యలక్ష్మిలో డబ్బింగ్ కూడా చెప్పించాను నేను. అదే డబ్బింగ్స్ అప్పుడు మాట్లాడాను ఆవిడతో. అంటే మనకే క్రేజే కదా అప్పుడు. అప్పుడు కూడా అభిమాన నటిమనే మనకు కూడా, మనం పనిచేసినా కూడా. ఇదండి అంచేత ప్లాన్ చేసుకుంటే ఎవరైనా ఏ నటిమణి అయినా ఇచ్చేసుకున్న అంత వైభవం ఉండి కూడా ఆవిడకి గర్వం ఏమి రాలేదు. బి సరోజ గారు చెప్పాను కాబట్టి, ఓన్లీ ఇండియన్ యాక్టర్స్ హూ యాక్టెడ్ కాన్సిక్యూటివ్లీ యాజ్ ఏ హీరోయిన్ 160 ఫిల్మ్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. అంచేత ఇవన్నీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి. ఇంత చేసినా కూడా, ఇంత జరిగినా కూడా. ఒక తమిళనాడు చీఫ్ మినిస్టర్తో యాక్ట్ చేసింది. ఎన్టీఆర్ గారు, జయలలిత గారు సమకాలికురాలు. ఈవిడ తర్వాత జయలలిత ఎంటర్ అయింది. ఎంజీఆర్ గారితో ముందు బి సరోజ కాంబినేషన్ ఎక్కువ. కేఆర్ విజయ తర్వాత వచ్చారు, వీళ్ళందరూ తర్వాతే, ఈవిడ ముందు. అంచేత ఇలాగా సంతృప్తికరంగా ఇప్పుడు సాగుతుంది జీవితం ఆవిడది. పిల్లలతోటి, పిల్లలే జీవితంగా బ్రహ్మాండం జీవితం. దీనికి కారణం ఒక విధంగా ఎంత ఇది అనుకున్నా కూడా తల్లి కూడా కారణమేనండి. అంచేత వాళ్ళు చెప్పే మంచి మాటలు వినాలి, చెడ్డ మాటలు తీసి పక్కన పెట్టాలి. ఒక్కొక్కళ్ళు చెడ్డగా చూస్తారు కూడా, తల్లులు కూడా ఉన్నారు, చెడ్డగా చూసే చదువులు కూడా ఉన్నారు. కానీ మనం ఏం చెప్తున్నది మనం కూడా ఆలోచించగలిగి ఉంటే సెలబ్రిటీ స్టేటస్ బాగుంటుందని నా ఉద్దేశం.